వాయించేటువంటి వాయిద్యం ఇది. దీన్ని పాన్ ఫ్లూట్ అంటారు. And I played this instrument for the Paralympic Games in London in 2012. 2012వ సంవత్సరంలో పారా ఒలింపిక్స్ లండన్లో జరిగాయి కదా, దాంట్లో దీన్ని వాయించారు. And at the time I only had 40% lungs. అప్పటికి కేవలం 40% ఊపిరితిత్తులు మాత్రమే పనిచేస్తున్నాయి. And I know that Jesus has the power to heal, but I have not experienced that. అంతవరకు నాకు యేసు ప్రభువుకు స్వస్థపరిచేటువంటి వరం ఉందని తెలుసు, అయితే దాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు. But I picked up the instrument. ఈ వాయిద్యం నేను తీసుకున్నాను. I said, God, how can I play this when I can't even breathe properly? నేను సరిగా ఊపిరే తీసుకోలేకపోతే ఈ యొక్క వాయిద్యాన్ని ఎట్లా వాయించాలను అనుకున్నాను. And Jesus said, I'll give you the strength. నేను ప్రభు అన్నాడు, నేను నీకు బలం ఇస్తాను. See, he empowered my 40% lungs to play this instrument. 40% పనిచేస్తున్నటువంటి ఊపిరితిత్తుల్ని ఆయన బలపరిచి ఆ వాయిద్యం వాయించేలాగా సహాయం చేస్తున్నాడు. And I came back to India. నేను ఇండియాకి వచ్చాను. And there was a medical doctor who was a Christian who prayed over me. వాడు నా మీద ఒక మెడికల్ డాక్టర్ ఆయన ప్రార్థన చేశాడు. And he said, today I believe Jesus will heal you. వాటి నేను నమ్ముతున్నాను, ఈ దినమున ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని. And he did a complete medical checkup. ఆయన సంపూర్ణంగా వైద్య పరీక్షలన్నీ చేశాడు. And at the end of the day when the reports came, it said that my lungs had regrown from 40% to 95%. అంటే అక్కడ పరీక్షల్లో తేలింది ఏంటంటే 40% పనిచేస్తున్న ఊపిరితిత్తులు 95% పనిచేస్తున్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. So don't give up hope, my dear friends. వాడి ప్రియమైన స్నేహితులారా, మీరు ఆశను నిరీక్షణను కోల్పోవద్దండి. And the story of Christmas is found in John 3:16. అంటే క్రిస్మస్ యొక్క సందేశం అంతా కూడా యోహాను సువార్త 3:16లో చూడబడుతుంది. For God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Just like how Sir said, Christmas is not just for Christians, it's for everybody. ఇది సార్ చెప్పినట్లుగా క్రిస్మస్ అనేటువంటిది కేవలం క్రైస్తవులకు ఒక్కటే కాదు, అందరి కొరకు. Bible did not say for God so loved the Christians that he gave his only son. అంటే దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చింది కేవలము క్రైస్తవులను మాత్రమే ప్రేమించి కాదు. For God so loved the whole world, God loved the entire humankind that he gave his only son Jesus Christ. దేవుడు లోకములో ఉన్నటువంటి మానవులందరినీ ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుని అప్పగించాడు. That whoever believes in him will not perish but will have everlasting life. ఎవరైతే ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించకుండా వాళ్ళు నిత్య జీవమును పొందుతారు. At 16 I was at the verge of killing myself. 16 ఏళ్ల వయసులో నన్ను నేను చంపుకోవాలనేటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నాను. But I believed in Jesus. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను. Today I'm 49. I've just enjoyed this gift of life that God has blessed me with. ఇప్పటికీ నా వయసు 49 సంవత్సరాలు.